ఓం నమో వెంకటేశాయ. 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 ఈరోజు మనం కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారి చరిత్ర గురించి తెలుసుకుందాం. వెంకటేశ్వర స్వామి వారు వివిధ రూపాల్లో అవతరించినారు. శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా గత యుగంలో దూరప యుగంలో కానీ అవతరించినారు. దూరప యుగం త్రేతాయుగంలో శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా అవతరించినారు. భక్తులు మందలు పొందినారు. కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా తిరుమల కొండపైన ఉండి భక్తులను తన వద్దకు రప్పించుకొని వాళ్ళ కోరికలను తీర్చి తన వద్దకు రప్పించుకొని తన ముడుపులు చెల్లించుకునే విధంగా వెంకటేశ్వర స్వామి వారి మహిమలు అంతా ఎంతగా చెప్పవచ్చును. వెంకటేశ్వర స్వామి వారిని నమ్మితే చాలు కటిక పేదరికం కలవాడైన కోటీశ్వరుడు అవుతారని కూడా చెప్పవచ్చును. వెంకటేశ్వర స్వామి మహిమలు అంత ఎంత కావు. వెంకటేశ్వర స్వామి వారి మహిమ తెలిస్తే ఏదైనా సాధ్యమే. వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఓర్పు, నేర్పు ఉన్నవి. అతను నమ్మిన భక్తులకు అతను ఏమి ఇవ్వాలో అతను తెలుసు కాబట్టి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని అతని భక్తులకు అతనే కావాల్సిన విధంగా అన్ని సౌకర్యాలను కల్పిస్తుంటారు. వెంకటేశ్వర స్వామి వారు తిరుమల కొండ పైన దాదాపు రోజుకి 70,000 నుంచి 80,000 మంది వస్తుంటారు. రోజుకి పర్వదినాలు, పండగ సందర్భంలో 1,00,000 మంది కూడా భక్తులు వస్తుంటారు. అందరు భక్తులను కూడా ఆశీర్వదిస్తూ వాళ్ళకి కావాల్సిన అన్నిటిని ఏర్పాటు చేయడంలోనూ అన్నదానాలు కానీ, రూములు అరేంజ్మెంట్స్ కానీ, సేద తీయటం కానీ, అదేవిధంగా నరకదారికి వచ్చే భక్తులకు కానీ అందరికి కూడా కలిసి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయడంలోనూ, అదేవిధంగా ఎక్కడైనా సరే ఏ భక్తుడైనా ఇబ్బందులు ఉన్నాయి వెంటనే తానే స్వయంగా తిరుమల కొండ దిగి ఆ భక్తుల దగ్గరికి వచ్చి అతని మహిమను చూపించి ఆ భక్తుల కోరికలను తీర్చడంలో కూడా వెంకటేశ్వర స్వామి వారు ముందుంటున్నారు. వెంకటేశ్వర స్వామి వారికి ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక మంది భక్తులు ఉన్నారు. తన దగ్గరకు వచ్చిన వాళ్ళు రాజా పేద అనే తారతమ్యం లేకుండా వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు కూడా సాయం చేస్తూ వారి కోరికలు తీరుస్తూ మరలా తన వద్దకు వచ్చే విధంగా కూడా చేయటంలో వెంకటేశ్వర స్వామి వారు అమోఘమైన మహిమలు కలవాడు. సప్తగిరి కొండలపైన కూడా అతను వెలిసి ఉన్నారు. అందుకే అతన్ని 7 కొండలకు అధిపతి అని అంటారు, సప్తగిరీశ్వరుని అంటారు. అతన్ని కలియుగ ప్రత్యక్ష దైవం అంటారు. అంతేకాకుండా ఆపదల్లో ఉన్న సమయంలో అతన్ని కానీ తెలుసుకున్న, అతనికి మొక్కుకున్నా కూడా వెంటనే కోరికలు నెరవేరుస్తారు. కాబట్టి ఆపద ముక్కుల వారు ఆడ వెంకటేశ్వర స్వామిగా అంటున్నారు. వెంకటేశ్వర స్వామి వారికి ఒక్కసారి దర్శించుకునే చాలు మన జన్మ ధన్యమవుతుందని చెప్పడంలో ఏమాత్రం మనం లేదు. వెంకటేశ్వర స్వామి వారి గుడిలో తిరుమలలో మనకి ఒక్కసారి దర్శించుకునే వెంటనే అక్కడ అపరిమితమైన పాజిటివ్ ఎనర్జీ ఉండటం వలన మనకి ఎలాంటి చెడు ఆలోచనలు కానీ, ఎలాంటి దుర్మార్గ ఆలోచనలు కానీ లేకుండా అంతా భక్తి భావంతో నిండి ఉంటుంది ఆ కొండ మొత్తం. అక్కడ అంతా పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ థింకింగ్, ఆధ్యాత్మిక శోభ తప్ప మరొకటి కారణం కాదని చెప్పవచ్చును. వెంకటేశ్వర స్వామి వారిని గుడి గర్భగుడిలోకి వెళ్ళి మనం ఒక్కసారి స్వామివారిని చూస్తే మనకి అపరిమితమైన భక్తి, భయము రెండు కలుగుతాయి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారికి అపరిమితమైన భక్తితో పాటు భయం కూడా భక్తులకు ఇస్తుంటారు. ఎందుకంటే భక్తి అంటే అతని మార్గాలు నడుచుకోవటము, భయం వలన తప్పుడు మార్గాల్లో పోకుండా అధర్మ పనులు చేయకుండా మంచి పనులు చేయటము, ధర్మం వైపు చేసే విధంగా కూడా వెంకటేశ్వర స్వామి వారు తన భక్తుల్ని మరుస్తూ ఉంటారు. అందుకనే వెంకటేశ్వర స్వామి వారిని ఒక్కసారిని దర్శించుకునే ఎడల, అతనికి మహిమలు పొందిన ఎడల కూడా ఆ భక్తుడు ఎంతో కటిక పేదరికం నుండి అయినా కోటీశ్వరులవుతారు, అజ్ఞానం నుండి జ్ఞానం పొందుతారు, అతడు పరమ చండాలుడని కూడా పరమ పండితుడు అవుతారని కూడా వెంకటేశ్వర స్వామి మహిమల వల్ల మనకు తెలుస్తుంది. అనేక మంది భక్తులను కూడా మనం చూసాము కాబట్టి మనము ఎంతో ఘంటాపదంగా కూడా
వెంకటేశ్వర స్వామి మహిమల గురించి, వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదాల గురించి, వెంకటేశ్వర స్వామి ప్రవచనాల గురించి కూడా మనము చెప్పవచ్చును. వెంకటేశ్వర స్వామి వారి దయ లేనిది మనం ఏం చేయలేము. వెంకటేశ్వర స్వామి వారి దయ ఉంటే మనము ఏ పనైనా నిర్విఘ్నంగా కాకుండా విజయవంతంగా కూడా మనము చేయవచ్చును. అందుకనే మన దేశంలోనూ మన ప్రపంచంలోనూ వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఫస్ట్ అతన్ని తెలుసుకొని ఏ కార్యక్రమం బిగిన్ చేసి కూడా విజయవంతం అవుతుందని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. ప్రతి ఒక్క భక్తుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి స్వామివారి మహిమలు పొందాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ.